హాయ్ అండి. అమ్మ అయితే ఈరోజు దొండకాయలు ఎక్కువ పంపించింది అనమాట. ఈరోజు అయితే దొండకాయ మెనూ చేద్దామనేసి ఫస్ట్ అయితే దొండకాయని పచ్చడి చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు చాలా చిటికెడు వేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించుకొని పక్కన పెట్టేసుకుని సన్నగా కట్ చేసుకుని దొండకాయ ముక్కల్ని ఒక 30 మినిట్స్ అయినా సరే సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో పచ్చిమిర్చిని మనకి స్పైసీ తగ్గట్టు ఒక 5-6 పచ్చిమిర్చిని, కొద్దిగా చింతపండుని పిక్కలు తీసేసి పొట్టు తీసేసి చింతపండు వేసుకుని లాస్ట్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకుని వేడికి. సో ఇంకా ముందుగా వేయించుకున్న పోపులను అయితే మెత్తగా పౌడర్ చేసుకుని ఇవి వేసుకుని గ్రైండ్ చేసుకుని ఉప్పు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలాగ స్పైసీగా అయితే దొండకాయ పచ్చడి రెడీ. చాలా వేడి